పహానీలో ట్యాంపరింగ్ కు 40 లక్షల డీల్. సూర్యాపేటలో ధరణి అక్రమాల్లో నివ్వెరపోయేటటువంటి నిజాలు. పట్టాలేని భూములను ధరణిలో చేర్చేందుకు రెవెన్యూ ఆఫీసర్ల పన్నాగం. మిస్సింగ్ సర్వే నెంబర్లను చేర్చే మాడ్యూల్ను ఇందుకు వాడుకునేటటువంటి ప్లాన్. 11 మందికి 27 ఎకరాలు పట్టాలు ఇచ్చేలా మోతే తహసీల్దార్ ఆఫీస్లో 40 లక్షలకి ఒప్పందం అయిందట. చూడండి, ఇది సక్సెస్ అయితే మరో 35 ఎకరాలు కూడా ఇవ్వాలని చెప్పి స్కెచ్. రికార్డుల ట్యాంపరింగ్ కోసం 5గురితో స్పెషల్ టీం. కలెక్టర్ అలర్ట్ ఉండటంతో పారని పాచిక. తహసీల్దార్ సరకా 21 మందిని అరెస్టు, రిమాండ్కు తరలించారు. చూడండి ఎంత పెద్ద కథ చేసిర్రు. ఎంత పెద్ద కథ చేసిర్రు. ఆడ తహసీల్దార్ ఆఫీసులు మొత్తం కలిసి 7 కాడికి సూర్యాపేట జిల్లాలో ధరణిలో ఎప్పటి ఇష్టం వచ్చింది వాడు చేసేసిండ. ధరణిలో మాత్రానికి కలెక్టర్లు కొద్దిగా గట్టిగా ఉంటారు కాబట్టి సరిపోతుంది, కానీ పెద్ద హ్యాకర్లు అయిపోయారు. వీళ్ళ దాంట్లో ఒకటి ఉంటాడు హ్యాకర్. దాన్ని ఎట్లా చేయాలి, లేనిది ఎట్లా సృష్టించాలా, ఏం చేయాలి, ఏడేడ జరిగింది, ఎన్ని జరిగినాయి, ఇది ఈ మండలం బయటపడ్డది. సూర్యాపేట జిల్లాలో భారీగా ధరణి అక్రమాలు వెలుగు చూశాయి. మోతే తహసీల్దార్ ఆఫీస్ కేంద్రంగా జరిగిన పహానీల ట్యాంపరింగ్ నివ్వురుపోయే నిజాలు బయటపడ్డాయి. పహానీలను ట్యాంపరింగ్ చేయడం ద్వారా కలెక్టర్ని తప్పుదో పట్టించే ప్రయత్నం చేయగా ఆయన అప్రమత్తంగా వ్యవహరించడంతో ఈ భాగోతం బట్టబయలైన విషయం తెలిసింది. ఈ కేసులో ఇప్పటికే తహసీల్దార్ సంఘమిత్ర, 3 ఆర్ఐలు, మోతే మీసేవ ఆపరేటర్, మీసేవ ఆపరేటర్ వాటితో నడిచింటుంది కథ మొత్తం. 2 విఆర్ఓలు, 1 కంప్యూటర్ ఆపరేటర్ సహా 21 మంది కటకటాల్లోకి వెళ్ళగా కలెక్టర్ పోలీసుల ఎంక్వైరీలో విస్తుపోయే నిజాలు వెలుగు చూస్తున్నాయి. తహసీల్దార్ ఆఫీసులోని డీల్. మోతే మండలంలోని సిరిపురం, రాఘవపురం, మోతే, నామవరం గ్రామాలకు చెందిన కొంతమంది రైతులు ఏండ్లుగా భూములు సాగు చేసుకుంటున్నా వారి వద్ద ఎలాంటి పాస్బుక్లు లేవు. సాదా బైనామా కింద భూములు కొనుగోలు చేయడం వల్ల ఆఫీసర్ రికార్డులో పాత పట్టాదారుల పేర్లే ఉన్నాయని, వాటిని తమ పేరిట మార్చాలని కొన్నాళ్లుగా వీరంతా ఆఫీసర్ల చుట్టూ తిరుగుతున్నారు. చూడండి, సాదా బైనామా కింద భూములు కొనుగోలు చేసిర్రు. భూములు కొనుగోలు చేసిర్రు, పట్టాలు మారట్లే. మారేటటువంటి అవకాశం కూడా లేదు. మారే అవకాశం లేదు. ఆ రైతులకు ఏం కావాలంటే మా పేర్ల మీద పట్టాలు కావాలి. ధరణిలో మీరు ఏదైనా చేయండి, ఎకరానికి ఇంత డీల్ అని చెప్పి ధరణి స్టార్ట్ అయినప్పుడు నడిచినాయి. ధరణి స్టార్ట్ అయినప్పుడు 30,000కి 40,000కి 1,00,000 దాకా కూడా నడిచింది ఒక్కొక్క ఎకరానికి చేయాలంటే. సో అది జెన్యూన్ గా ఎవరిదో వాళ్ళు ఎక్కించుకోవడానికి కూడా అప్పుడు పైసలు. ఇప్పుడు ధరణి సైట్ లేదు, ఏం లేకపోయినా కూడా ఎక్కించేదానికి చూడండి అసలు మామూలుగా కాదు. 5వ పేజీలో కూడా ఒకసారి వీళ్ళు చేసిన భాగోతం మొత్తం. ఎంఆర్ఓ ఆఫీస్ మొత్తం జైలుకు పోయిర్రు. ఆఫీస్ మొత్తం రిమాండ్కి తరలించారు. ఈ పొద్దుటిలు కూడా ఒక వార్త చూసినాం మరనాడు. ఎంఆర్ఓ ఆని కూడా సస్పెండ్ చేసి జైలుకి పంపించారు. ఎందుకంటే రైతుకు రావాల్సినటువంటి ఏదో పరిహారం వచ్చిందట 2 లక్షలంతో. పరిహారం వస్తే ఈడే తిన్నాడు దాన్ని ఈకుంటా. పరిహారం వచ్చినట్టు ప్రభుత్వానికి ఆల్రెడీ తీసుకున్నట్టు ఆయనకి ఇచ్చేసినట్టు పంపించేసిండు. దొంగలు ఉన్నారు ఎంఆర్ఓ ఆఫీసులలో, మొత్తం దొంగలే. సరే అందరు కాదు కానీ కొంతమంది మాత్రం పక్కా దొంగలు. వాడిని పక్క ఆఫీసులోనే పట్టుకుంటారు. పక్క ఆఫీసులోనే పట్టుకున్నా కూడా ఇంత కూడా భయం ఉండదు. ఏసీబీ రైడ్ చేసి పక్క ఆఫీసులోనే పట్టుకుంటే వీళ్ళకి ఇంత భయం ఉండదు. ఏందో అర్థం కాదు. అందుకే కదా కావాలని చెప్పి పట్టించేది కొంతమంది. మీరు చేసే అరాచకం వల్ల, మీరు చేసేటటువంటి హింస వల్ల ఎన్నిసార్లు తెప్పించుకుంటారు. అందుకే ఒక 5,000 10,000 ఇస్తామని చెప్పి ఏసీబీకి ఫోన్ చేసి ఆ టైంకి చేతులు పెడతా అంటే ఖతం, ఇక క్లోజ్ కాదా? పైసలు కక్కుర్తి. ఇదే ఇప్పుడు నేను చెప్పింది. కేసు తేలేదాకా తహసీల్దార్ జీతం ఆపేయాలి. రైతు కుటుంబానికి పరిహారం చెల్లించకపోవడంపై హన్మకొండ కలెక్టర్ హైకోర్టు ఆదేశం. తదుపరి విచారణ ఈ నెల 28కి వాయిదా. ఇప్పుడు నేను చెప్పింది కదా అదే. పెట్టుబడి పెట్టిన రాకపోవడంతో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి ప్రభుత్వం 2014లో భర్త ఆత్మహత్య చేసుకుని ఎంఆర్ఓ వేతనాన్ని నిలిపివేసిర్రు. అధికారులు స్పందించకపోవడంతో మృతుడి భార్య 4 నెలల్లో పరిహారం చెల్లించాలని చెప్పి ఆదేశించినా అమలు చేయకపోవడంతో లక్ష్మీ కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపైన జస్టిస్ సివి భాస్కర్ రెడ్డి విచారణ చేపట్టారు. పిటిషన్ తరపున న్యాయవాదాలు జీతం ఆపేశారు. 6 లక్షలు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో ఆ మొత్తాన్ని విత్డ్రా చేసి బాధితురాలకు చెల్లించాలని తహసీల్దార్ ఆదేశించారు. అయితే తహసీల్దార్ ఉద్దేశపూర్వకంగా సొమ్ము చెల్లించకుండా బాధితురాలు వేధింపులకు గురి చేయడంతో జడ్జి ఆగ్రహం వ్యక్తం చేశారట. నీకు అరే ప్రభుత్వమే 6 లక్షలు ఇవ్వని చెప్పిన తర్వాత నీదేమో సొంత సొమ్మ? నీ సొమ్మ అనే బాబు ఎంఆర్ఓ?
ఈ పహానీలో ట్యాంపరింగ్కి 40 లక్షల డీల్. ఇదంతా కథ. 5గురితో స్పెషల్ టీం. మిస్సింగ్ సర్వే నెంబర్లను చేర్చే మాడ్యూల్ ద్వారా ధరణిలో ఆయా భూములను చేర్చాలంటే ముందుగా పాత పహానీలు సృష్టించాలి. ఇందుకోసం పహానీల ట్యాంపరింగ్ తో పాటు నకిలీ పాస్బుక్స్ తయారు చేయాలి. దీంతో రికార్డుల ట్యాంపరింగ్, నకిలీ పాస్బుక్ల తయారీతో అనుభవం ఉన్న టీంను సంప్రదించారు. 2 మాజీ విఆర్ఓలు, మీ సేవ ఆపరేటర్, ఒక కంప్యూటర్ ఆపరేటర్ ఈ టీంలో ఉన్నారు. వీరంతా కలిసి ఎలాంటి అనుమానం రాకుండా 11 మంది రైతులకు చెందినటువంటి 27 ఎకరాల సర్వే నంబర్ల వారీగా పహానీలు రూపొందించి వాటికి నకిలీ పాస్బుక్లు సృష్టించారు. వీటిని తహసీల్దార్ సంఘమిత్ర, ఆర్ఐ అజయ్ వెరిఫై చేసిన కలెక్టర్ లాగిన్ కు పంపించారు. అనుమానం వచ్చిన కలెక్టర్ మామూలు విషయం కాదు. కలెక్టర్ కి అసలు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎంత బిజీలో కూడా జిల్లా కలెక్టర్ దీన్ని పట్టుకున్నాడు అని అంటే మరి మామూలు విషయం కాదు ఇక. అందుకే కలెక్టర్లు శబాష్ అని చెప్తారు. ఏకంగా 11 ఫైల్స్ కు సంబంధించిన రికార్డుల ట్యాంపరింగ్ అయినట్లు గుర్తించారు. మొదట 2 ఆర్ఐను సస్పెండ్ చేసిన ఆయన పూర్తి విచారణ చేసి రిపోర్ట్ ఇవ్వాలని సూర్యాపేట ఆర్డీఓను ఆదేశించారు. రికార్డులను తనిఖీ చేసి ట్యాంపరింగ్ జరిగినట్లు నిర్ధారించిన ఆర్డీఓ మోతే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో నెల రోజుల క్రితమే మోతే తహసీల్దార్ సంఘమిత్రను కలెక్టర్ సస్పెండ్ చేయగా శనివారం సంఘమిత్ర, 3 ఆర్ఐలుగా వీళ్ళంతా కథ చూడండి. ఏమేం కేసులు బుక్ చేసిరో చూడండి. ఇగో ఇట్లా ఉంటది కథ. అవకాశం ఉంది కదా, చేయవచ్చు కదా అని చెప్పి ఏది పడితే అది చేసేస్తారు వీళ్ళు. చాలా బయటికి రావాలి ఇట్లాంటి. ప్రధానంగా ఎంఆర్ఓల మీద ఆర్డీఓలు ఫోకస్ పెట్టాలి. ఖచ్చితంగా సగం తనిఖీలు చేయాలి. అన్నిటికీ ప్రధానంగా భూములకు సంబంధించిన రికార్డ్స్ మొత్తం తనిఖీలు చేయాలి. ఆర్డీఓ పర్ఫెక్ట్ గా స్ట్రిక్ట్గా ఉండాలి. ఆ తర్వాత జిల్లా కలెక్టర్ గారు చిన్న వాళ్ళని ఇబ్బంది పెడతారు. వీళ్ళకి పైసలు ఇచ్చేటోళ్ళకి మాత్రానికి రెడ్ కార్పెట్ వేసి వాడిని మంచిగా కూర్చోబెట్టుకొని వాడికి కాఫీలు తెప్పించి, కూల్ డ్రింకులు తెప్పించి, వానితో ఒక గంట ముచ్చట పెట్టి వాడిని సున్నితంగా వాడిచ్చేది తీసుకొని చేసేస్తుంటారు. ఎక్కువ అవినీతి రెవెన్యూ కార్యాలయాల్లోనే, ఎంఆర్ఓ ఆఫీసుల్లోనే. బాగా చెప్తాం, మళ్ళీ చెప్తాం. అందుకే కేసీఆర్ అప్పుడు ఏం చేసిండంటే విఆర్ఓ వ్యవస్థను రద్దు చేసేసిండు. విఆర్ఓలు ఎక్కువగా పాల్పడతా ఉన్నారని చెప్పేసి విఆర్ఓ వ్యవస్థ రద్దు చేసిన ఆగింది. ఎవరి స్థాయిని వాళ్ళని బట్టి ఏది పడితే అది చేసుకుంటా పోతా ఉన్నారు. ప్రధానంగా జిల్లా కలెక్టర్లు, ఆర్డీఓలు తహసీల్దార్ కార్యాలయాల మీద దృష్టి పెట్టి ఇలాంటి ఏమన్నా ఉంటే ఖచ్చితంగా బయటికి తీసి, వాళ్ళు చేసే అక్రమాలు బయటికి తీసి, ఎప్పుడైతే కొన్ని మండలాలలో ఖచ్చితంగా బయటికి తీసి ప్రజల ముందు, చట్టం ముందు పెట్టగలుగుతారో అప్పుడు ప్రజల్లో కొద్దిగా నమ్మకం వస్తుంది. ఈ అధికారులలో కూడా కొంత భయం ఎక్కువై చక్కగా పనిచేసుకునేటటువంటి ఆస్కారం ఉంటుంది.